ఇప్పుడు కూడా రిజర్వేషన్ క్యాన్సిల్ చేశారు. అసలు బీజేపీ వస్తే ముస్లిం వాళ్ళు బతుకుతారని నమ్మకమే లేదు. అలాంటి వాళ్ళతో ఈ తెలుగుదేశం పోయి పొత్తు పెట్టుకుంది. అలాంటి పొత్తు పెట్టుకున్నప్పుడు మేము చదువుకున్నా కూడా మాకు తెలిసి కూడా పోయి అసలు తెలుగుదేశానికి ఓట్లు ఇస్తామా, వాళ్ళని తీసుకొచ్చి మన ఎత్తిని పెట్టుకుంటామా చెప్పండి. జగన్ సార్ అయితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని అంత ప్రేమగా పిలుస్తున్నాడు. అంత ప్రేమగా పిలుస్తున్న ఆయన్ని వదిలేసి వాళ్ళని ఎలా ఓటు వేస్తాం, వాళ్ళని ఎలా గెలిపిస్తాం చెప్పండి. జగన్ సార్ అసలు ఎట్లా చేస్తున్నాడంటే ఆయనకి కుల మత ప్రాంతీయ భేదాలు అసలు లేవు. అంతెందుకు ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు మన పులిందలకి చూసి దిక్కే లేదు. అసలు మన పులిందల్లో ఎవరున్నారు, ఎవరు చచ్చారు, బతికేది లేదు. ఇప్పుడు జగన్ సార్ సీఎం అయ్యింది, కుప్పంలో చూడండి ఎంత బాగా చేసినాడు. వాళ్ళకు అసలు ఆ కుప్పంలో ఇప్పుడు టీడీపీ వచ్చే పరిస్థితే లేదు. అంత బాగా ప్రజలకు ఎక్కడ చూసినా జగన్ సార్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేసినారనమాట. కుప్పంలోనే అంత చేస్తే ఇంకా రాష్ట్రంలో ఆయన ఎంత చేస్తాడు. ప్రజలకు ప్రేమిస్తున్నాడు అనమాట. ఆయనకి ఏందో రాజకీయం వచ్చి సీఎం అయ్యి నేను కోట్లు వేసుకోవాలని కాదు. మనం ఎప్పుడైనా నా వాళ్ళు అనుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు హామీలు ఇస్తారు వదిలేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఓటు వేయకూడదు అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన 2 రోజులు ఉంటాడు, కొన్ని రోజులు తిరుగుతారు, తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడ హైదరాబాద్ లోను అక్కడ షూటింగ్ లోను ఉంటాడు. ప్రజలకు సేవ చేసేవాడు అంటే మనవాడు అయి ఉండాలి. మనం ప్రజల్ని మన వాళ్ళు అనుకునే వాళ్ళకి మనం గెలిపించుకోవాలి. కాబట్టి మనం జగన్ సార్ని గెలిపించుకోవాలి. మే 13 మా సత్తా ఏంటో చాటి ప్రతి ఒక్కరం ఓటేసి మా సార్ని ఖచ్చితంగా సీఎం గా గెలిపించుకుంటాం.